హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా కోడిగుడ్లు ఎన్ని రోజులు కూర వండాను, ఏ విధంగా వండానో చూపిస్తాను. చాలా రుచిగా ఉందండి. ఎండ్రాయిలు కానీ ఎండు చేపలు కానీ కోడిగుడ్లో వేసుకొని వండుకుంటే అబ్బా టేస్టే వేరండి. ఏ విధంగా వండానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక తెప్పాల్లో నీళ్ళు వేసుకొని కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని మనకు కావాల్సిన కోడిగుడ్లు వేసేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పొద్దునకి సాయంత్రం వండుతున్నానండి. ఎన్ని కోడిగుడ్లు తీసుకున్నాను. తర్వాత రొయ్యలు, ఎన్ని రొయ్యలు అండి, తలా తోక తీసేసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. ఇవి 20 రూపాయల రొయ్యలు. చూస్తున్నారా, మొత్తం శుభ్రం చేసేటప్పటికి గిన్నెలో ఉన్న రొయ్యలు అసలు వచ్చినాయి. మిగతా తుక్కంతా ఎంత వచ్చింది. పోన్లేండి, వాసన చూసుకొని తినేద్దాం అని చెప్పేసి అవి వాటిలో కొంచెం వేడి నీళ్ళు వేసేసి ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు గుడ్లు చల్లారిపోయినాయండి. తీసి తొక్కలు చేసుకొని నీటిలో వేసుకున్నాను. తర్వాత రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని ఒక 2-3 సార్లు కడిగి పక్కన తీసి పెట్టుకున్నాను. ఈలోపు కళాయి వేడి చేసుకొని నూనె వేసుకొని ఒక స్పూన్తో పసుపు వేసుకొని కోడిగుడ్లు వేయించేసుకున్నాను. రంగు మారే వరకు కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్నాను. అదే నూనెలో మనం పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ ఎండు రొయ్యలు వేసేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు కూడా వేయించుకున్నాను. ఈ విధంగా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి అందులో వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో వేసుకుంటున్నాను. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. ఇవి బాగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని అందులో వేసేసుకొని టమాటా మెత్తబడే వరకు కూడా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నాను. టమాటా మెత్తబడిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కనే, ఆ రొయ్యలను అందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని 2 నిమిషాల పాటు వేయించానండి. వేయించిన తర్వాత మూత తీసి 2 స్పూన్ల కారం, చిన్న స్పూన్తో పసుపు, అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని సరిపడినన్ని నీళ్లు వేసుకున్నాను. కూర ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను అందులో వేసేసాను. వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్నానండి. సగం ఉడికిన తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ రసాన్ని అందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడికించుకున్నాను. కూర దగ్గర పడే వరకు కూడా ఉడికించుకున్నానండి. చివరిలో కాస్త కొత్తిమీర చల్లుకున్నాను. కూర దగ్గర పడి కలుపుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకున్నాను. మరీ దగ్గరగా ఉడికిపోనవ్వలేదండి, ఎందుకంటే నేను ఇక్కడ కలుపుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. చక్కగా ఉడికిపోయిందండి కూర. మళ్ళీ చివరిలో కాస్త కొత్తిమీర చల్లేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. వన్స్ చల్లారిన తర్వాత ప్లేట్లోకి కూర వేసుకొని వేడివేడిగా అన్నం పెట్టేసుకొని తింటే చాలా రుచిగా ఉందండి. మీకు వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు కూడా ఈ కర్రీ ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.